హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. జ్యోతిర్లింగం శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారి చరిత్ర గురించి పూర్తిగా మా వీడియో ద్వారా తెలుసుకోండి. పురాతన కాలం నాటి మన హిందూ మత సాంస్కృతిక మరియు సాంఘిక చరిత్రలో శ్రీశైల క్షేత్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పూర్వ చారిత్రాత్మక అధ్యయనాల ప్రకారం శ్రీశైలం సుమారు 30,000 నుండి 40,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. అన్ని సంవత్సరాల క్రితం నాటి రాతి ఉపకరణాలు శ్రీశైలం యొక్క వివిధ ప్రదేశాలలో విస్తారంగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్య స్థాపకులు మరియు ఆంధ్రదేశం యొక్క పూర్వపు పాలకులైన శాతవాహనులతో శ్రీశైలం యొక్క చరిత్ర మొదలయ్యిందని శిలా శాసనాలు వెల్లడిస్తున్నాయి. కొండ ప్రాంతమైన శ్రీశైలం యొక్క మొట్టమొదటి చారిత్రక ప్రస్తావనను 2వ శతాబ్దంలో మల్ల శతకర్ణికి చెందిన పులుమవిల నాసిక్ శిలా శాసనంలో గుర్తించవచ్చు. ఈ ప్రాంతమును శాతవాహనులకు చెందిన మల్ల శతకర్ణి పరిపాలించేవాడు. అందుకే మల్ల శతకర్ణిని పవిత్ర దేవుడైన మల్లన్నగా పిలిచేవారు. కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై శ్రీశైలముపై బ్రహ్మరాంబ సమేతుడై కొలువై ఉన్నాడు మల్లికార్జున స్వామి. ఎంతో పరమ పవిత్రమైన ఈ క్షేత్రం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలశారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించిన ముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ కళ మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరించడం. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు. శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీ పర్వతము, శ్రీశైలము మొదలైన నామాతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలం అంటే పర్వతం కనుక శ్రీశైలం అంటే సంపద్వంతమైన పర్వతం అని అర్థం. అందుకే శ్రీ కైలాస అనే పేరుతో వ్యవహారం ఉండడము విశేషము. ఈ క్షేత్రము క్రీస్తు శకం 1313లోని ఒక శాసనాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి శ్రీ కైలాసము అనే పేరు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడే మహేశ్వరులు శ్రీ కైలాసము అనగా శ్రీశైలం పైన నివసించారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో వెలసినది. మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఇక్కడ నివసించే కొండ జాతి వారు మల్లన్నను తమ అల్లుడిగా, బ్రహ్మరాంబిక అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు. ఇక్కడ పూజలలో కూడా వీరు పాలు పంచుకుంటారు. ఇక్కడ శివరాత్రి సందర్భంగా నిర్వహించే రథోత్సవములో వీరే రథాన్ని లాగుతారు. స్వామివారి ఆలయాన్ని శాతవాహనులు, పల్లవులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగరాధీశులు ఇలా ఎంతో మంది రాజ్యాధిపతులు తరతరాల నుండి ఆలయ సంరక్షక పాలకులుగా జరుపుకుంటూ వచ్చారు. ఈ ఆలయం గురించి పురాణాల్లో ప్రస్తావన కలదు. స్వామి వారిని త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీతా సమేతుడై వచ్చి దర్శించుకున్నాడట. అలాగే ద్వాపర యుగములో పాండవులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారట. ఎంతో మంది ఋషులు స్వామివారి ఆలయం ఉన్న ప్రాంతములో తపమునరించి ముక్తి మార్గం పొందారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఎంత పవిత్రమైన భూమి ఈ శ్రీశైల పర్వత భూమి. అలాగే శ్రీ శంకరాచార్యులు వారు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి మీద బ్రహ్మరాంబికాష్టకాన్ని, శివునిపై శివానంద లహరిని రచించారు. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, అష్టాదశ శక్తి పీఠములలో 6వది మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. శ్రీశైల దేవాలయ ప్రాంతం ప్రధాన ఆలయాలు అయిన మల్లికార్జున మరియు బ్రహ్మరాంబ వేరువేరుగా నిర్మించబడి మరియు ప్రత్యేక ఆలయాలు, స్తంభాలతో కూడిన అనేక ఉప పుణ్యక్షేత్రాలు, మండపాలు మొదలైనవి ఉన్నాయి. ఈ మొత్తం దేవాలయం చుట్టూ క్లిష్టమైన భారీ రాళ్లతో అత్యంత ఆకర్షణీయంగా ప్రాకారమును నిర్మించారు. ప్రాకారమునకు ముఖ్యంగా 4 వైపులా 4 ద్వారములు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న ద్వారము మహాద్వారము. అంతర్గత ఆలయ ఆవరణంలో నంది మండపం, వీరశిరో మండపం, మల్లికార్జున ఆలయం మరియు బ్రహ్మరాంబ ఆలయం అన్ని తూర్పు నుండి పడమరకు వరుసగా ఉన్నాయి. వృద్ధ మల్లికార్జున, సహస్రనామ లింగేశ్వర, అర్ధనారీశ్వర, వీరభద్ర, ఉమామహేశ్వర దేవాలయం మరియు పాండవ ప్రతిష్ట దేవాలయాలు అనే 5 ఆలయాల సమూహం మరియు
నవబ్రహ్మ దేవాలయాలనే 9 ఆలయాలు, మరికొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇతిహాసాలు ప్రకారం పర్వతుడి యొక్క కథ. శిలాద మహర్షి కుమారుడు పర్వతుడు శివుడి కోసం తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమై ఏమి కావాలో అడగగా పర్వతుడు స్వామికి నమస్కరించి, పరమేశ్వర, నువ్వు నన్ను పర్వతముగా మార్చి నాపై కొలువుండే వరం ప్రసాదించమని మరియు అన్ని భగవానుల పవిత్ర జలాలు శాశ్వతంగా నాపై నుండి ప్రవహించాలని కోరుకున్నాడు. పర్వతుడి ఆకారం పెద్ద కొండ శ్రీశైలంగా అవతరించింది మరియు శివుడు శ్రీ పర్వత స్వామిగా పర్వతం పైభాగంలో వెలిశాడు. అరుణాసురుడి యొక్క కథ. హిందూ మత పురాణాల ప్రకారం అరుణాసురుడనే రాక్షసుడు సాధుజనులను పరమ బాధలు పెడుతుంటే అది సహించలేని పార్వతీదేవి కోపతృప్తురాలై భ్రమర రూపిణి అయి నాదం చేస్తూ అరుణాసురుడిని సంహరించింది. అమ్మవారు భ్రమర రూపం దాల్చి దుష్ట సంహారం చేశారు. కావున భక్తులు భ్రమరాంబికాదేవిగా కొలుస్తారు. సతీదేవి యొక్క మెడభాగం రూపంగా వెలసింది. భ్రమరాంబికాదేవి శక్తిపీఠం అవతారం మరియు శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటున్నారు. చంద్రవతి యొక్క కథ. సాహిత్య ఆధారాల ప్రకారం శ్రీశైలం దగ్గరలో ఉన్న చంద్రగుప్త పట్టణంను పరిపాలించే రాజు యొక్క కూతురు చంద్రవతి ఆమె తండ్రికి దూరంగా శ్రీశైలం కొండల్లో కొంతమంది సేవకులతో ఉండేది. ఒకరోజు ఆమె అడవిలో కొండ ప్రక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా ఉన్న కొండను చూడగా పశువులు ఒక శివలింగమును పోలి ఉన్న సహజరాతి నిర్మాణం పైన నిలబడి ఆ శివలింగముపై పశువులు పాలు పోస్తూ పాలతో అభిషేకం చేయడంతో ఆమె శివుడి యొక్క స్వీయలింగముగా భావించి రోజు పూజలు నిర్వహిస్తుండేది. ప్రతిరోజు మల్లెపూల దండను అనగా మల్లికా పుష్పం స్వామి వారికి సమర్పిస్తూ ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడగగా, నేను మీ శిఖరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడిపోకుండా శాశ్వతముగా ఉండేలా వరం ప్రసాదించమని అడిగింది. అప్పుడు శివుడు ఆ మల్లెపూల దండను శిరముపై గంగా చంద్రవంకల మధ్య ధరిస్తాడు. ఇలా తలపై మల్లెపూల దండ ధరించాడు. కావున స్వామిని మల్లికార్జునుడయ్యాడని మల్లిక అర్చిత స్వామి అనేది ప్రతీది. వాసుమతి యొక్క కథ ప్రకారం వాసుమతి ఈ పర్వతం పైన బ్రహ్మ గురించి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ఆనందించి ఆమెకు కనిపించాడు. అప్పుడు ఆమె పేరును శ్రీగా మరియు అదే పేరుతో వచ్చేలా ఈ కొండను శ్రీశైలంగా అని పేరు పెట్టాలనేది కోరింది. అలాగే శ్రీశైలముగా పిలువబడుతుంది. ఇప్పుడు వృద్ధ మల్లికార్జున స్వామి యొక్క కథ. శివ భగవంతుని పూజించే ఒక రాజకుమారి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. ఒకరోజు ఆ రాజకుమారి కలలో శివుడు వచ్చి ఒక నల్ల తుమ్మిదను అనుసరిస్తూ రమ్మని చెప్పాడు. అప్పుడు ఆమె నిద్ర నుండి మేల్కొని తేనెటీగను కనుక్కొని శ్రీశైల పర్వతమును చేరుకుంది. కానీ తేనెటీగ చివరకు ఒక మల్లెల పొదలో స్థిరపడుతుంది. ఆ రాజకుమారి శివుని కోసం అక్కడే ఉండిపోతుంది. అక్కడ ఉన్న చెంచు జాతుల వారు ప్రతిరోజు తేనె మరియు అడవి పండ్లతో ఆమెను చూసుకుంటూ ఉంటారు. చాలా ఏళ్ల తర్వాత శివుడు ముసలి మరియు ముడతలు పడిన ముఖంతో ఆమె ముందుకు వస్తాడు. ఆ రాజకుమారి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. వివాహం సందర్భంగా చెంచు జాతి వారు విందుకు మాంసం మరియు పానీయాలతో ఆహ్వానించారు. శివుడు ఆ భోజనాన్ని అంగీకరించలేదు. అయితే రాజులు శివుణ్ణి పట్టుబట్టడానికి ప్రయత్నించారు. చివరగా శివుడు ఆ స్థలం వదిలి వెళ్లిపోయారు. అప్పుడు ఆమె శివుడిని ఒక రాయిగా మార్చింది, అనగా శివలింగంగా మార్చింది. మరియు శివుడు వృద్ధ మల్లికార్జున స్వామిగా అయ్యారు. చెంచు మల్లయ్య యొక్క కథ. స్థానిక గిరిజన చెంచు జాతి వారి కథనం ప్రకారం ఒక సందర్భంలో శివుడు శ్రీశైలం అడవికి వేటగాడిగా వచ్చి చెంచు జాతి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకుని కొండపై స్థిరపడినాడు. మల్లికార్జున స్వామిని వారి సంబంధంతో చూస్తూ శివుడిని చెంచు మల్లయ్యగా పిలుస్తారు. ఈ కథ ఆలయం యొక్క ప్రహరీ గోడపై కూడా లిఖించబడి ఉంది. శ్రీశైలంలో చూడాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. అనగా అనేక ప్రత్యేకతలున్న శ్రీశైల ఆలయానికి 4 ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలో త్రిపుర సుందరి వెలసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగాను, మహబూబ్ నగర్ జిల్లాలో జోగులాంబ విరాజిల్లే శక్తిపీఠమైన ఆలంపూర్ పశ్చిమ ద్వారంగాను, కడప జిల్లాలో సిద్ధేశ్వరుడు కొలువు తీరిన సిద్ధవటం దక్షిణ ద్వారంగాను, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఉమామహేశ్వరాన్ని
ఉత్తర ద్వారంగాను భావిస్తారు. ఇవి కాకుండా ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం, నైరుతిలో సోమశిల క్షేత్రం, వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం ఉన్నాయి. శ్రీశైలాన్ని అనేక క్షేత్రాల సమాహారంగా భావిస్తారు. గిరి పంక్తుల్ని దాటి వెళ్తుంటే ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖర దర్శనం సర్వ పాపహరణమని భక్తులు విశ్వసిస్తారు. అదే విధంగా కుంభాకారుడు కేశప్పను స్వర్ణలింగ రూపంలో శివుడు అనుగ్రహించిన హటకేశ్వరం, ఆదిశంకరుల పావనం చేసిన పాలధార, పంచదారలు తన జననీ జనకుల్ని దర్శించవచ్చని వారి మోక్షార్హతను నిర్ధారించే సాక్షి గణపతి, కుంతీసుత మధ్యముడైన భీమసేనుడి గదాఘాతంతో ఏర్పడిందని భావించే భీముని కొలను, ఇలా శ్రీశైల యాత్రలో విధిగా దర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఘంట, విభూతి, సారంగభావ, నందుల, భీమశంకర మఠాలు, అలాగే మల్లమ్మ పన్నీరు, పశుపతినాథలింగం, గోగర్భం, విశ్వామిత్ర మఠాలు కూడా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడి నందీశ్వరుడి ప్రస్తావన ఉంది. శనగల బసవన్న అని పిలిచే ఈ పశుపతి వాహనం కలియుగాంతంలో పెద్ద రంక వేస్తాడని కాలజ్ఞానకర్త పేర్కొన్నారు. నంది మంటపం ఆలయం యొక్క మహాద్వారం దాటిన వెంటనే ఈ నంది మండపం ఉంటుంది. ఈ నంది మండపం పెద్ద పరిమాణముతో కలిగిన స్తంభాలతో నిర్ణీత చదరపు ఆకారంలో ఈ మండపం ఉంది. ఈ మండపమునకు 42 స్తంభాలు కలిగి అందులో తూర్పు వైపు ఉన్న వాకిలిలో ప్రతి 2 స్తంభములు మరియు మధ్యలోని 4 స్తంభములు బంగారు వర్ణాలతో అలంకరించబడిన రూపకల్పన కలిగి ఉంటాయి. తక్కిన స్తంభాలు సాధారణంగా ఉంటాయి. ఈ మండపం స్తంభాలపై అరుదైన శిల్పకళ చెక్కబడి ఉంది. ఈ అలంకరణలు స్పష్టంగా విజయనగర కాలం నాటివిగా ఉంటాయి. వీరశిరో మండపం ఈ వీరశిరో మండపం 1378 ఏడి సంవత్సరంలో రెడ్డిరాజు అనవేమారెడ్డి నిర్మించారు. నంది మండపానికి పశ్చిమాన ఈ వీరశిరో మండపం నిర్మించబడినది. వెలువడిన శాసనం ప్రకారం ఈ మండపం వీరశైవుల ద్వారా దేవునికి వారి సొంత తలలు, చేతులు మరియు నాలుక ప్రయోజనం కోసం నిర్మించారు. ఈ పద్ధతిని వీరాచారంగా పరిగణించుకునేవారు. ప్రస్తుతానికి ఈ మండపం 16 స్తంభాలు కలిగిన సాధారణ నిర్మాణం. శ్రీ మల్లికార్జునుని దేవాలయము అభేద్యమైన ప్రాకారము లోపల 4 మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా కనబడుతుంది. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోని అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయముగా వినితికెక్కినది. ఈ దేవాలయములో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆంచి వింటే జుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుంది. మనోహర గుండము శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో మనోహర గుండము ఒకటి. దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్లలో ఇంత చక్కని నీరు ఉండడం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలోని కోనేటి నీటిలో క్రింద రూపాయి వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండములో కూడా కనిపిస్తుంది. నాగ ప్రతిమలు, పంచ పాండవులు దేవాలయాలు. పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున 5 దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి. అద్దాల మండపం వృద్ధ మల్లికార్జున లింగము. ఇది ముడతలు పడిన ముఖంలో ఉన్న శివలింగం. ఈ వృద్ధ ముసలి లింగహారమును చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది. భగవంతుడు ఏ రూపంలో ఉన్న శక్తి స్వరూపుడు. మనల్ని సదా కాపాడుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.